అంటే ఈ బంధాలు ఏదైనా సరే మన జన్మ తీసుకున్నట్టు ఏర్పడే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం కల్పించుకున్నవా గురువుగారు? లేదంటే అవి ఆటోమేటిక్‌గా ఏర్పడినవా? మనం కల్పించుకున్నవే. జన్మ జన్మలుగా కల్పించుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఎక్కడో తారసపడేట గత జన్మలు ఎక్కువ. హ్మ్. ఇప్పుడు కలిసి అది ఏమి లేకుండా ఏ బంధం ఏర్పడదు. అది విరోధం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఎందుకు వస్తుంది? అది బంధాలు విముక్తి అంటారు కదా! బంధ విముక్తి అంటారు కదా మరి. దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని పెంచుకోకుండా తగ్గించుకుంటూ రావాలి. హ్మ్. వచ్చిన వ్యక్తి గత జన్మలో ఎక్కడ కలిసారు అంటే మీకు ఏమైనా ఐడియా వస్తుందా గురుగారు? అంటే ఇప్పుడు ఎందుకు ఈ జన్మ తీసుకున్నారు గురుగారు మీరు? గతంలో కంప్లీట్ కాక లేకపోతే కంప్లీట్ కాకనే ఈ జన్మ తీసుకున్నా. ఈ జన్మలో కూడా నాకు మోక్షం రాదు. ఓపెన్గా చెప్తున్నా. జనరల్గా ఎవరు చెప్పరు నాకు ఇదే లాస్ట్ జన్మ ఏదో చెప్తారో నేను అట్లా చెప్పాను. ఉన్న విషయం చెప్తున్నాను. అప్పుడు చేసిన సాధన ఏంటి గురుగారు? ఇప్పుడు ఎందుకు అంటే అప్పుడు సాధన ఇంత ఇదిగా చేయలేదు. అంత హోల్ హార్టెడ్గా చేయలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం గురించి అని చెప్పండి గురుగారు. దైవం అయితే ఉన్నాడు, దైవ స్వరూపమే. అతన్ని భక్తితో తలచాలి. భక్తితో మీరు మల్లికార్జున తెలిసిన, వెంకటేశ్వర స్వామి తెలిసిన, జోగులాంబని తెలిసిన, కాశీ విశ్వనాథుని తెలిసిన, ఎక్కడికి పోయినా రాజేంద్ర స్వామి తెలిసిన, ఏదైనా కానీ ఫలితం మీకు. అంటే మీరు చేసిన సాధన రహస్యాలని ఎందుకు బహిర్గతం చేయట్లేదు? సాధన చేశాను బహిర్గతం చేయాల్సిన అంత అవసరం కూడా నాకైతే రాలేదు. అంత ఏం మనకు అవసరం ఉంటుంది బహిర్గతం చేసుకుంది. ఇప్పుడు పోనీ మనం చెప్పినామనుకో ఎవరన్నా వింటారా? చాలా సమాధానం పోతే అవి తినొద్దు ఇవి తినొద్దు ఇవి చేయి అంటాడు. ఇంకా లైఫ్ ఉండేది ఎందుకు? సుఖపడడానికే కదా. ఇంకా ఇవన్నీ అంటారు. అసలు ఇప్పుడు డబ్బు అవసరమే, నేను కాదని చెప్పాను డబ్బును, కానీ ఎంతవరకు లిమిట్ అంతవరకే ఉండాలి, అంతకు ఎక్కువ వేస్ట్. అంటే ఎంత కావాలంటే అంత ధనాన్ని కూడా సృష్టించగలిగే శక్తిని మీరు పొందుతున్నారు కదా గురుగారు. ఒకటి ఇట్లయితే లేదు, ఇట్లా లేకపోవచ్చు కానీ ఇట్లయితే లేదు. నాకు అప్పు లేదు. అంటే నా సేవింగ్స్లో నేను ఇల్లు కట్టించుకున్నాను. అప్పు లేదు. శక్తి అనేది మొత్తం అంతా నిండే ఉంటుంది అంటాం కదా. ఇప్పుడు ఎస్ ఇప్పుడు శూన్యము ఇది అంటాం. శూన్యం కాదు, ఇది కూడా శక్తే ఉంది. దాన్ని మనం ఒక రూపంలోనో ఒక లింగంలోనో ఇంకో విధంగా ఎట్లా కేంద్రీకరించి దాన్ని మన భావన ఎట్లా చేస్తాం? మన భావనే. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కూడా మట్టిలో నుంచి వచ్చేది. గోల్డ్ ఏం సపరేట్ రాదు. దాని మట్టిని శుద్ధి చేస్తేనే మట్టిలో నుంచి గోల్డ్ వస్తుంది. ప్రతి ఒక్కటి ఇనుము మీరు ఏ మెటల్ తీసుకున్నా అర్త్లో నుంచే కదా వచ్చేది ఏదైనా కానీ. ఏమంటే మనం దాని బంగారం అంటే ఎక్కువ విలువ ఇస్తాము, ఇది ఇనుము అంటే విలువ తక్కువ అంతే. మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సోలార్ సిస్టంలో సూర్యునిలో దొరకని వస్తువు ఈ సోలార్ సిస్టంలో ఎక్కడన్నా దొరుకుతుంది. ఒక్కటి ఉంటే నాకు ఎగ్జాంపుల్ మీరే చెప్పచ్చు. ఉండదండి, అన్నీ కూడా ఉన్నవే. ఉన్న వాటిలో రూపం మార్చి మనం ఇవ్వాలి తప్ప ఇంకేం లేదు కదండి. ప్రతిదీ కూడా ఏదో ఒక రూపంలో ముందు ఉన్నది. ఇప్పుడు భారతదేశానికి సరిపడినంత బంగారం భారతదేశ భూమి లోపల ఉన్నదా లేదా గురుగారు? ఉంది, ఎక్సెస్గానే ఉంది. మరి ఎందుకు మనం బయట నుంచి బంగారం తెచ్చుకుంటున్నాం? ఓపికలు లేక అంతే. ఎందుకు చేస్తున్నామంటే దాని క్వశ్చన్ మార్క్. ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. కానీ మనకి సరిపడినంత అయితే మనకి నిల్వలు ఇంకా మోర్ దాన్ సఫిషియెంట్ ఉంది. అసలు ఇక్కడ నుంచి పోయిన బంగారమే కదా అమెరికాకి కానీ ఇంగ్లాండ్కి కానీ పోయినవని. జస్ట్ 17-18 వరకు మన భారతదేశం ఎంత రిచ్గా ఉండేది. అసలు బంగారు కాయిన్స్ యూజ్ చేస్తున్నారు కదా మన వాళ్ళు. అసలు మీరు హిస్టరీ చదివితే కృష్ణదేవరాయలది 1500 చిల్లర్లో రత్నాలు రాసులో కూర్చొని ఇప్పటికీ ఆ వీధులు ఉన్నాయి. మరి ఎవరన్నా నమ్ముతారా? అంత 500 ఏళ్ళ కిందట 600 ఏళ్ళ కిందట. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు సమాజానికో ఇంకో దానికో సేవ చేయాలి, నా ద్వారా 10 మంది లబ్ధి పొందాలని అనుకుంటుంటారు అనుకోండి ఎవరన్నా. అంటే అది మంచి కోరిక గురువుగారు కాదు? మంచిది, కానీ అది ఇతరులకు చెడు కాకూడదు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఒక ఉపదేశం చేసో ఒక సాధన ఇచ్చో వాళ్ళకి ఏదైనా కొంచెం ఒక సిద్ధి కలిగేలా కానీ ఇంకో మరో విధంగా కానీ గైడ్ చేస్తాం. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాం. అవును, నేనైతే ఫ్రీ సర్వీస్, నాదంతా ఫ్రీ సర్వీస్, ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఇంకోటి అంటే మీరు ఈ చేతుల ద్వారా ఇచ్చేది తీసుకోరు కదా గురుగారు, అంత విశ్వం ఇస్తుంది మీకు. ఎస్, ఏదైనా అంతే కదా. ఇప్పుడు నాకు కూడా ఇది విశ్వం ఇచ్చింది కానీ నా చేతులతో నేను సృష్టి చేసుకొని పెట్టలేదు కదా. అవునా గురుగారు? చేసుకోండి.
ఇప్పుడు ఈ పెన్ను కూడా నాకు ఎవరో ఇస్తేనే కొన్నారు, ఈ ఫోన్ కొన్నామే, ఇవి అన్నీ కొన్నా, తప్పేం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జన్మరాహిత్యం మోక్షం ముక్తి అంటారు కదా. అవును. అంటే వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? జన్మరాహిత్యం అంటే జన్మ లేకుండా అంటే ఇంకా జన్మ ఉండదు. అంటే ఎక్కడికి వెళ్తారు తర్వాత? ఎక్కడికి వెళ్ళేది ఏమవుతుంది అది? ఇంకా ఉండదు. జ్ఞానంలో ద్వాపరాం శాంతి మచిరేగానికి వచ్చి ఇంకా అక్కడ ఏం కలడానికి కూడా ఏమి ఉండదు. అవును. అది అంటే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుతూ మధ్యలో ఆగిన కూడా ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గర. అంటే ఏంటి ప్రజ్ఞ అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే తెలివి, దేని గురించి? భగవంతుని గురించి. ప్రజ్ఞానము అంటే చైతన్యము. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఏమంటే ఆ చైతన్యం అంటే మళ్ళీ అర్థం కావని ప్రజ్ఞానం బ్రహ్మ అని పెట్టాడు అంతే. తర్వాత తత్వమసి. ఆ ప్రజ్ఞానం అనేది ఏమి అంటే తత్వమసి, అది నువ్వే ఉన్నావు. అది ఏది నువ్వై ఉన్నావు అంటే అహం బ్రహ్మస్మి. అప్పుడు బ్రహ్మ వస్తాడు. అహం, నేను బ్రహ్మనై ఉన్నాను. మళ్ళీ ఈ కనపడేది అంతా సర్వం కల్వితం బ్రహ్మ. అంటే ప్రజ్ఞ అనేది మామూలుగా ఏదో రకరకాల వస్తువులు తయారు చేసుకోవడం, వంట చేసుకోవడం, అది కూడా ప్రజ్ఞనే. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ తయారు చేయడం ప్రజ్ఞనే, దాన్ని మనం కాదనిలే. అంత మాత్రం అది బ్రహ్మం కాదు. అంటే బ్రహ్మమే, కానీ బ్రహ్మాన్ని మనం చూడలేం సెల్ ఫోన్లో. చూడాలంటే బ్రహ్మ దాంట్లో కూడా సెల్ ఫోన్లో కూడా ఉన్నాం. భైరవి సాధన అనేది ఇప్పుడు మీరు చేసిందే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా గురుగారు? దాన్ని ఎవరైనా చేయొచ్చు. ఒక విద్యను నేను నేర్చుకున్నా అంటే ఇతరులకు ఎవరికి రాదు అని చెప్తే అది బోగస్ తప్ప ఇంకోటి కాదు. ఆ విద్య అన్నది లేకుండా ఉండాలా, లేదా నాకన్నా రాకుండా ఉండాలి. అంటే దశమహావిద్యల్లో ఒకటే గురుగారు అది. కానీ ఇవన్నీ మోక్షానికి సాధనాలే తప్ప మోక్షాన్ని అయితే ఇవ్వలేదు. ముందు దానికోసము ఉంది అని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది నేను సొంతంగా ఇచ్చినది ఏం లేదు, నా సృష్టి ఏం కాదు, ప్రకృతి సృష్టి. ఒక సద్గురువు దొరకాలి అంటే ఏ విధంగా దొరుకుతాడు గురువు? అన్వేషణను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతమంది రామకృష్ణ పరమహంసకు అంతమంది ఉన్న ఒక్క వివేకానందుడే దొరికింది శిష్యుడు. ఇప్పుడు శంకరాచార్యులకు కొన్ని లక్షల మంది శిష్యులైనా నలుగురే దొరికినారు. ఇప్పుడు వ్యాసుని కూడా ఎంతమంది ఉన్నా నలుగురే దొరికినారు. అలా మీ పరంపరని ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు గురుగారు? నేను కృష్ణని ఎంచుకున్నా, తర్వాత సుబ్రహ్మణ్య కుమార్ శర్మ నేను ఎంచుకున్నా. వారు మీరు ఇచ్చిన దాన్ని బట్టి సాధన చేసి వెదగాల గురుగారు, లేదంటే మీరే మీ యొక్క శక్తిని వాళ్ళకి దారపోస్తారు? లేదు, వాళ్ళు సాధన చేసుకొని మంత్రాలు ఇచ్చినా బట్ వాళ్ళు సాధన చేసుకొని ఆ దాంట్లో ఏమన్నా కొంచెం అటు ఇటు ఉందంటే నేను ఐ విల్ గైడ్ దెమ్. అది అంటే సత్యసాయితో మీకు చాలా అనుబంధం ఉందని చెప్పారు కదా, వారి దగ్గరికి ఒక్కొక్క క్యాడర్లో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేనిఫెస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అని చెప్పారు. పెద్ద విఐపీలు వస్తే మంచి మంచివి ఇచ్చేవారు, మామూలు వాళ్ళకి చిన్న. ఎందుకు గురువుల దగ్గర కూడా తారతమ్యం ఉంటుంది? అంటే అక్కడ నేను ఓపెన్గా అడిగాను 2-3 సార్లు. 2 సార్లు నవ్వేసి ఊకున్నాడు, తర్వాత చెప్పాడు నా ట్రస్ట్కి వాళ్ళు ఉపయోగపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్రటరీ వచ్చాడు, నేను అతనికి చైన్ తీసి ఇస్తాను, అది గోల్డ్ ఇస్తాను. ఎందుకంటే మామూలు, ఎందుకంటే అతని నుంచి నా ట్రస్ట్కి బాగుపడుతుంది. నాకేం రాదు, నా ట్రస్ట్ ఇంకొస్తుంది కదా. అంటే ఇన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ట్రస్ట్లకి ఎంత కావాలంటే అంత డబ్బు వాళ్ళు సృష్టించలేరు గురుగారు? కొద్ది వరకు సృష్టించగలరు, కానీ ప్రతిదానికి హద్దులు అంటుంటాయి. మీకు లిమిట్ ఎంత ఉంది గురు? 100 కోట్ల వరకు ఉందా? లేదు, 1 కోటి 2 కోట్ల పెట్టుకోవడానికి ఉంటుంది. దాని నుంచి కూడా నాకు పెద్ద ఏం అవసరం లేదు. అంటే ఇదంతా యక్షిణీ విద్యలో భాగమా గురుగారు? లేదు, అంటే పూజ పునస్కారాల్లో వస్తుంది, యక్షిణీ విద్యలో కూడా వస్తుంది. కానీ యక్షిణీ విద్య ద్వారా తీసుకుంటే మనిషికి ఈగోయిజం వస్తుంది. ఈగోయిజం వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్లు అంత వాళ్ళెంత వీళ్ళెంత అనేది ఈ విధంగానే ఈగోయిజంతో మనిషి దెబ్బతింటాడు. గురుగారు, అంటే మీ సాధనా క్రమాన్ని కానీ లేదంటే మీరు చేసే వీటికి సంబంధించిన కానీ మీ జ్ఞానాన్ని అంతా కూడా ఏదైనా గ్రంథం రూపంలో తీసుకొచ్చారు గురుగారు? చాలా మంది చెప్పాను నేను. ఇంతకుముందు స్పీసెస్ ఇచ్చేవాడిని.
చెన్నైలో త్యాగరాయ నగర్లో 1 month స్పీచ్ ఇచ్చాను నేను ఏ సబ్జెక్ట్ మీద? శంకరాచార్యుల ద్వైతం మీద. అక్కడ ఇచ్చిన తర్వాత నాకు ఏం సన్మానం చేస్తామన్నారు. కొంచెం నాకు కూడా పిచ్చి ఉండేది. సరే బాగానే ఉంటుంది కదా, ఏమి కూర్చొని పోతాను. ఏమి కూర్చొని సన్మానం చేస్తుంటే ఒక పాప నింది, స్వామి ఏమొద్దంటాడు ఇప్పుడు ఏమి ఇట్లా ఊరేగుతున్నాడు అని. అది నా చిన్నపడింది. వెంటనే ఏమి పెట్టి దండ తీసుకోవాలి ఆ పాపకి వేసిన. అదే లాస్ట్ థింగ్ సన్మానం. వాళ్ళ పాపని తిట్టలేకపోయినా వద్దాం, మా పాప కరెక్ట్ చెప్పింది ఆ పాపని.